ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని రాస్తూ నిత్యుడగు తండ్రి అని అన్నాడు. యేసుక్రీస్తు తండ్రి అవుతాడా? నిత్యుడగు తండ్రి అని రాయబడింది కదా, మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? ఓకే, మరి ఇక్కడ కూడా చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు. నిత్యుడగు తండ్రి అని ఉంది కాబట్టి ఇది యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మరి ప్రవచనం. ఓకే, యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనం. ఈ ప్రవచనంలో యేసుక్రీస్తు వారిని సంబోధిస్తూ నిత్యుడగు తండ్రి అని మరి ఆయన గురించి రాయబడింది కదండి అని అన్నారు. ఓకే, ఇది నిత్యుడగు తండ్రి అంటే అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని వలన. కిందన ఒక మాట కూడా మనం చదివితే, మరి మళ్ళీ చదువుతున్నాను 6వ వచనం నుంచి, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాయబడింది. అంటే పేరు, ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు డాడీ అని పిలుస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏమని పిలుచుకుంటున్నారు? డాడీ అని పిలుచుకుని. ఇంతకీ కనింది నువ్వా? నీ బిడ్డను నువ్వు కన్నావు, కానీ ఆ బిడ్డను చూసి నువ్వేమనుకుంటున్నావు? మీ డాడీని ఆ బిడ్డలో నువ్వు చూసుకుంటూ నువ్వేమంటున్నావు? ఆ బిడ్డను ఏమని పిలుచుకుంటున్నావు? డాడీ అని పిలుచుకుంటున్నావు. అది ముద్దుగా నా తండ్రి, నా బంగారం అని పిలుచుకుంటారు కదండి, నా తండ్రి అని పిలుచుకుంటారు కదా. ప్రియమైన దేవుని వాళ్ళ పిలుచుకుంటారు అలాగ. అది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేమ అలాంటిది. కనుక ఇక్కడ కూడా పేరు పెట్టబడునని రాయబడింది. పేరు, ఆయనకు ఉన్నటువంటి పేర్లలో నిత్యుడగు తండ్రి అంటే ఒక తండ్రి తన పిల్లల కోసం ప్రాణం పెడతాడు కదండి. అంటే తండ్రి ఏదైనా ఆపద వచ్చింది, తండ్రి ఏం చేస్తాడండి? ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? కనుక పిల్లల కోసం అవసరమైతే పిల్లల్ని పక్కన పెట్టి, పిల్లల్ని దాచి తన ప్రాణాన్ని పెట్టగలుగుతాడు తండ్రి. ఒక తండ్రికి ఉన్నటువంటి క్యారెక్టర్ యేసు ప్రభువులో ఉంది. క్యారెక్టర్, పేరు అంటే క్యారెక్టర్, గుర్తుపెట్టుకోండి. ఒక తండ్రికి ఉన్నటువంటి క్యారెక్టర్, ఒక తండ్రికి ఉన్నటువంటి గుణగణాలు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. అదే ప్రాణం పెట్టడం. కనుక పేరు పెట్టబడును అన్నంత మాత్రాన మరి నిత్యుడగు తండ్రి అని ఆయనే తండ్రి అని అనకూడదండి. కింద వివరంగా ఇచ్చాడు కదా, పేరు పెట్టబడును. ఎందుకంటే పేరు అంటే గుణము అంటే వారు ప్రవర్తించే ప్రవర్తనని గుణము అంటారు. కనుక ఆయన ఎలా ప్రవర్తించాడు? ఒక తండ్రిలా ప్రవర్తించాడు. ఇంకో దీనికి నేను కౌంటర్లు కూడా వేస్తాను. ఎలాగా? మరి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నప్పుడు అబ్రహాం తండ్రి ఎట్లా అవుతాడు? విశ్వాసులకు అబ్రహాం తండ్రేనా? అవునా? విశ్వాసులందరికీ అబ్రహాం తండ్రేనా? మరి అలాగైతే మరి నిన్ను ఆత్మీయంగా ఎవరైనా కంటే బాగా ఆలోచించండి. అంటే మా ఆత్మీయ తండ్రి అండి అని పిలుస్తున్నారు కదా, మరి ఈయన ఎలా తండ్రి అవుతాడు? కనుక అక్కడ ఏంటి అని అంటే సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అక్కడ ఉపయోగించిన పదాలు అవి. విశ్వాసాన్ని బట్టి అతని పితామహుడు, అందుకే ఆయన్ని అబ్రహాం గారు తండ్రి అని. ఇప్పుడు నిన్ను వాక్యంతో పెంచాడు, వాక్యం నేర్పించాడు, కనుక వాక్యంతో నిన్ను కన్నాడు. కనుక మరి దైవజనుల్ని చాలామంది ఆత్మీయ తండ్రిగా మరి సంబోధిస్తూ ఉంటారు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం గారు తండ్రి, అలాగే వాక్యంలో మనల్ని ఎవరైతే పెంచుతారో, వాక్యాన్ని బట్టి మనల్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళు మనకు ఆత్మీయ తండ్రి. అలాగే మరి సంఘంలో ఉన్నవారి, తిమోతికి పౌలు గారి పత్రికను రాస్తూ సంఘంలో ఎవరైనా పెద్దలుగా ఉంటే వాళ్ళని నువ్వు తండ్రిగా భావించి అని రాయబడింది. అర్థమైందా? వాళ్ళని మీరు తండ్రిగా భావించి అని రాయబడింది అక్కడ. అంటే సంఘంలో ఎవరైనా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఏమని సంబోధించవచ్చు? తండ్రి అని సంబోధించవచ్చు. కనుక ఈ విషయాన్ని అపార్థం చేసుకోకూడదు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చెప్పారు. మరియతో ఏమని చెప్పారు? మీ దేవుడును నా దేవుడును, మీ తండ్రియు నా తండ్రియు అని కూడా ఉపయోగిస్తారు. కనుక ఈ విషయాన్ని మనం అపార్థం చేసుకోకుండా ఆయనకి తండ్రి అయిన దేవుడే, మనకి తండ్రి అయిన దేవుడు తండ్రి. ఓకే.